చెప్పే చేతియండి. అలా కాదన్నా. చేతియండి. ఇంకా ఎక్కువ చేస్తే మర్యాద దక్క చెప్తున్నా. ఏం కావాలి? అసలు ఏం కావాలి? సెక్సేనా? రా చేసుకో. నేను ఆల్రెడీ చచ్చాను. నువ్వు ఇప్పుడేం చేసుకున్నా ఈ శవంతోనే. కీర్తి, ఎందుకు నా ఫోన్ అన్నిసార్లు ఓపెన్ చేయడానికి ట్రై చేసావు? నేనా? అబద్ధాలు ఆడికి చంప పగులుతుంది. ఏంటి? హాయ్ అండి. అమ్మ వాళ్ళు మీ గురించి అంతా చెప్పారు, కానీ మీ గురించి మీరు చెప్తే తెలుసుకోవాలనుంది. నా పేరు కీర్తి. నేను డిగ్రీ చేశాను. ప్రజెంట్ ఇంట్లోనే ఉంటున్నాను. మా నాన్న నన్ను చాలా పద్ధతిగా పెంచారు. నా గురించి చెప్పాలంటే ఏ మచ్చలేని ఒక తెల్లని కాగితం. దానిలో మీరు ఏమైనా మీకు నచ్చినట్టుగా రాయొచ్చు. ఓ నైస్. సో ఇప్పుడు మీ గురించి తెలుసుకోవచ్చా? ఓ, నీ జీవితం తెల్లని కాగితం అయితే నా జీవితం సువాసనలు విరజల్లే గ్రంథం లాంటిది. చిన్నప్పటి నుంచి నాకు నచ్చినట్టే బాగా చదువుకున్నాను. అనుకున్నది సాధిస్తాను. ప్రస్తుతానికైతే ఒక గేమింగ్ కంపెనీలో డెవలపర్గా చేస్తున్నాను. మంచి శాలరీ డ్రా చేస్తున్నాను. బాగా సెటిల్ అయ్యాను. ఇంకంతే. నేను ఒక అబ్బాయిలో ఎలాంటి క్వాలిటీస్ కోరుకున్నానో ఆ క్వాలిటీస్ అన్నీ మీలో ఉన్నాయి. నాకు మీరు చాలా బాగా నచ్చారు. నాకు ఈ పెళ్ళికి ఓకే. యాక్చువల్లీ నాకు కూడా మీరు బాగా నచ్చారు. నాకు ఈ పెళ్ళికి ఓకే. కీర్తి, ఆఫీస్కి టైం అవుతుంది. బ్రేక్ఫాస్ట్ రెడీయా? అయిపోయిందండి. 5 minutes. రా కీర్తి, టైం అవుతుంది. వస్తున్నా. నువ్వు తిన్నావా? నేను తర్వాత తింటానులేండి, ముందు మీరు తినండి. అదేం కాదు కానీ దా పట్టు. ఈవినింగ్ త్వరగా వస్తారా? చూస్తా. ఒక నిమిషం ఉండండి. ఓకే, జాగ్రత్తగా వెళ్ళండి. కార్ డ్రైవ్ చేసినప్పుడు జాగ్రత్త. ఇంటికి త్వరగా వచ్చేయండి. మీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. దేంటి కీర్తి, రోజు చెప్పేదే కదా. నాకు అన్నీ గుర్తున్నాయి. గుర్తుండాలి. ఆ మాత్రం గుర్తుపెట్టుకున్నందుకు థ్యాంక్ యూ. సరే సరే, టైం అవుతుంది, బయలుదేరుతాను ఇంకా. ఓకే. జానుకి ఒకసారి కాల్ చేయాలి. చాలా రోజులు అయిపోయింది మాట్లాడి. సరే, ఫ్రెష్ అయ్యి వచ్చి కాల్ చేద్దాంలే. Guys, there is a change in the dynamics. Let me explain. Joystick. Instead of a single joystick, there will be 2 joysticks. Okay? So instead of playing like this, they will be playing like this with to and fro motions. Athletic games as well as normal PS5 games as well. Okay? జానుకి కాల్ చేద్దాం. అబ్బో, ఏంటే పెళ్ళైనప్పటి నుంచి పతియే ప్రత్యక్ష దైవమైపోయినట్టున్నాడు. అసలు కాల్ చేయడమే మానేసావు? అలా ఏం లేదే, ఆయనకు అన్నీ చూసుకోవాలి కదా, టైం సరిపోవట్లేదు. అబ్బో మేడం, నీకే కాదు మొగుడు, నాకు ఉన్నాడు మొగుడు. ఉన్నాడులేవే, నేనేమైనా కాదన్నానా? కానీ ప్రపంచంలో ఎంతమంది హస్బెండ్స్ ఉన్నా నా హస్బెండ్ నాకు వేరు. అబ్బో, ఏంటే సరిగ్గా నువ్వు అనుకున్నాడు అనుకున్నట్టు దొరికాడని తెగ ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. అవును, నాకు ఒక డౌట్. నిజంగా నీ హస్బెండ్కి ముందు వెనక ఏ గర్ల్ ఫ్రెండ్ లేదా అనే? ఏంటి ఇలా మాట్లాడుతుంది? అంటే ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఉంటున్నారా?
ఓ హలో. నేను లేనా? నేనున్నాను కాబట్టే నాకు నాలాంటి వాడు దొరికాడు. అయినా నీకు మా ఆయన అంటే కుళ్ళే. ఛీ, ఫోన్ పెట్టే. అరే నువ్వు నీ మొగ్గుడిని సరిగ్గా అడిగావో లేదని అడుగుతున్నానంతే. దానికి నువ్వు ఎందుకంత పెద్ద ఫీల్ అయిపోతున్నావు? నేను అన్నిసార్లు అడగనే. నేను నీకు ముందే చెప్పాను నేను ఆల్రెడీ అడిగానని. ఆయన నో అన్నారు. అయినా ఆయన మీద నాకు నమ్మకం ఉంది. ఇన్ని రోజులు ఆయనతో ఉన్నాను. ఆయన ఏంటో నాకు తెలీదా? మా ఆయన బంగారమే. అబ్బో బంగారమేనే బంగారం. జాగ్రత్త అమ్మ, నీ బంగారం ఎవరైనా కొట్టేయగలరు. వస్తే నీకు జెలసే. సరే, మా ఆయన వచ్చే టైం అయింది. నేను కుక్ చేయాలి. ఉంటాను. సరే. బాయ్. బా, హైదరాబాద్ ట్రాఫిక్ ఏంట్రా బాబు. కీర్తి, ఆగండి ఆగండి, ఏంటి? కొంచెం బయటికి వెళ్ళండి. హ్మ్. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊర్లో వాళ్ళ దిష్టి, నా దిష్టి, ఆఫీస్ వాళ్ళ దిష్టి, అందరి దిష్టిలు పోవాలి. తుతుతు ఊయండి. ఏ, కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. అమ్మయ్యా, ఈరోజు సండే కదా, హ్మ్. అట్లీస్ట్ ఈ రోజైనా మీతో స్పెండ్ చేసే టైం దొరికింది. హ్మ్. ఏంటి ఆరెంజ్ మూవీయా? ఏ నచ్చదా? మార్చేనా? వద్దు, నాకు ఈ మూవీ అంటే చాలా ఇష్టం. అందులోని ఈ సీన్ అంటే ఇంకా ఇష్టం. ఏది ట్రూత్ ఆర్ డేరా? ఆ, ట్రూత్ ఆర్ డేర్. ఈ బాటిల్ టాప్ ఎవరి వైపు అయితే ఆగుతుందో వాళ్ళు ట్రూత్ ఆర్ డేర్ సెలెక్ట్ చేయాలి. అనగా నిజమా ధైర్యమా? ట్రూత్ అంటే నేను మిమ్మల్ని, మీరు నన్ను. ఏమండి? ఏదైనా హ్మ్? అడగచ్చు. కానీ మీరు ఏంటే? ఖచ్చితంగా నిజం చెప్పే తీరాలి. మనకి హ్మ్. అమ్మాయి పుడతాదంటారా, అబ్బాయి పుడతాడంటారా? నీకెవరు కావాలి? నాకు మీలాంటి ఒక మంచి అబ్బాయి కావాలండి. మ్మ్హ్మ్. అమ్మాయి కావాలి. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏముంది, ఇద్దరిని కనబడేద్దాం. ఆహా, మ్మ్. రాజు, ఒక డాక్యుమెంట్ పంపించాను, ప్రింట్అవుట్ తీసుకునిరా. ఇది ఇలా సెట్ చేస్తే పర్ఫెక్ట్. కీర్తి, వస్తున్నా. హ్యాపీ బర్త్డే. కూర్చో. కట్ ఇట్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. ఇంకా తింటావా? ఇంకేమొద్దు. ఓసే, మ్, ఈరోజు నీ బర్త్డే కదా, మ్. తాగుతానే ప్లీజే, చాలా రోజులైంది. సర్లేండి, ఈ ఒక్క రోజుకే. ఆ? ఎక్కడికి? తెచ్చుకోవడానికి. అవసరం లేదు, ఆ? కబోర్డ్లోనే ఉంది, వెళ్ళి తెచ్చుకోండి. కబోర్డ్లోనా? ఆ, ఎలా? మీరు పార్టీ, ప్రైవేట్ స్పేస్ అని చివరికి ఇదే అడుగుతారని తెలుసు. అందుకే వాచ్మెన్తో తెప్పించి ముందే పెట్టించా. ఆ? వెళ్ళి తెచ్చుకోండి. నా బంగారమే నువ్వు. ఆ. తాగుతావా? ఛీ, ఎలా తాగుతారండి బాబు? యాక్. చూపిస్తా. ఆగండి, ఇలానే తాగేస్తారా? హ్మ్? వెయిట్. ఇంకేంటే
ఏంటి ముందుగానే తాగండి. ప్లాన్ చేసావా? ఏంటి ఇలా తాగుతున్నాడు? చాలండి. మెల్లిగా తాగండి. అదంతే తాగాలి. ఏవండి, ఏంటి బోర్ కొడుతుందండి. ఓ పెగ్గేస్తావా ఏంటి? ఛీ, నేను తాగడం ఏంటి? సరే చెప్పు. నువ్వు నా బంగారం కదా, నువ్వేం చెప్తే అది చేద్దాం. ఆ రోజు ఆరెంజ్ మూవీలో ట్రూత్ ఆర్ డేర్ సీన్ చూసాం కదా, ట్రూత్ ఆర్ డేరా? అది ఆడదాం. సరే ఆడదాం. ఓకే, ఎక్కడా? ఇక్కడే ఆడదాం. ఇక్కడ? హ్మ్. సరే. రెడీ. ముందు నేను తిప్పుతా. సరే. నో. ట్రూత్ ఆర్ డేర్? డేర్. అయితే ముద్దు పెట్టు. ఛీ, మీరు తాగున్నారు. డేర్ అన్నావు. హ్మ్. ఛీ, తిప్పండి. ఓకే. అబ్బా, మళ్ళీ నాకే. ట్రూత్ ఆర్ డేర్? బాబోయ్, ఈసారి ట్రూత్. ట్రూత్ అంటే నీ లైఫ్లో జరిగిన ఏదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చెప్పు. ఇదేం క్వశ్చన్? అడిగిన దానికి చెప్పు బాయ్. చిన్నప్పటి నుంచి నేను చాలా ఇంట్రోవర్ట్. నేను ఎవరి దగ్గరికి వెళ్ళను, నా దగ్గరికి ఎవరు రారు. ఇంకా అబ్బాయిలు అంటారా, నా లైఫ్ లో ఒకే ఒక్క అబ్బాయి, అది మా బావే. 2 years బ్యాక్ నాకు ప్రపోజ్ చేశాడు, కానీ నేను రిజెక్ట్ చేశా. ఓ. ఇంకా చాలా రోజుల తర్వాత మా నాన్నగారు మీ ఫోటో చూపించారు. చూడగానే నచ్చేశారు. ఆ తర్వాత మీతో మాట్లాడాక ఇంకా బాగా నచ్చారు. అంతే. ఇంక మీరే నా లైఫ్ లో ఇంట్రెస్టింగ్ టాపిక్. లవ్ యూ కీర్తి. లవ్ యూ టూ. సరే తిప్పండి. ఎస్, ఇప్పుడు మీ టర్న్. చెప్పండి, ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. ఓకే, మీకు కూడా సేమ్ క్వశ్చన్. సేమ్ క్వశ్చన్. యాక్చువల్లీ నథింగ్. లైఫ్లో ఇంపార్టెంట్ అంటే నువ్వే, కానీ నాకు పాస్ట్ ఉంది. పాస్టా? ఎన్ని రోజులు నీ దగ్గర దాచాను. దాచారా? అది ఇప్పుడు కూడా చెప్పకపోతే నా అంత ఎదవెవడు ఉండడు. 2 years బ్యాక్ ఆఫీస్లో ఉన్నప్పుడు నాకు గర్ల్ ఫ్రెండ్ ఉండేది. తను నేను లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాం. అంటే ఇన్ని రోజులు ఇవన్నీ నా దగ్గర దాచారా? ఇప్పుడు అర్థమైంది నీ క్యారెక్టర్ గురించి. ఛీ, ముందేస్తే గానీ నీ వంకర బుద్ధి అర్థం కాలేదు. కీర్తి, కొంచెం హెడేక్గా ఉంది, బటర్ మిల్క్ ఇవ్వవే. నా చేతులు ఖాళీగా లేవు, వచ్చి మీరే చేసుకోండి. ఏమైంది దీనికి? అబ్బా, ఎందుకే అంత సౌండ్ చేస్తావు? కొంచెం నెమ్మదిగా చేసుకోవచ్చు కదా. ఏ, మీకు డిస్టర్బెన్స్గా ఉందా? సరే, మీరు వెళ్ళిపోయాక చేస్తానులేండి. ఇప్పుడు నేను ఏమన్నాననే? ఇది మరీ బాగుంది. అయినా చేసిందంతా చేసి ఇప్పుడు నేను సౌండ్ చేస్తున్నా అంటాడేంటి? పెళ్లికి ముందు అడిగినప్పుడు నా జీవితం తెరిచిన గ్రంథం అని చెప్పాడు. ఇప్పుడు చూస్తేనేమో ఇలా. ఛీ, నా బ్రతుకు. తొందరపడి పెళ్లి చేసుకున్నా. కీర్తి, టిఫిన్ అక్కడే ఉంది, పెట్టుకుని తినండి. పెట్టుకుని తినాలా? మరి లంచ్? వెళ్ళి వాళ్ళ ఇంట్లో తినండి. వాళ్ళ ఇంట్లో తినాలా? ఏంటిది తిక్క తిక్కగా చేస్తుంది? ఏమైంది కీర్తి? నాకు చిరాగ్గా ఉంది, నన్ను విసిగించకండి. కన్ఫర్మ్, డౌట్ లేదు. నేను పడుకున్నాక 2 పెగ్గులు వేసేసి ఉంటుంది.
ఏంటి లేట్? ఆ? రోజు 8 కల్లా వచ్చేస్తారు కదా? ఇవాళ చాలా ట్రాఫిక్కే బాబు. మీరు వచ్చే దారి గూగుల్ మ్యాప్స్లో చూశాను. ట్రాఫిక్ అంతగా లేదే. మన ఇంటికి రావడానికి ఒకటే దారుందా ఏంటి? అయినా మన ఇంటికి రావడానికి వేరే దారులే లేవా? వేరే దారుంది, కానీ వేరే దారుల్లో వెళ్తేనే ప్రాబ్లం. ఏం మాట్లాడుతున్నావే? నిజం మాట్లాడుతున్నాను. ఏంటే నీ బాధ? ఏంటి మీ షర్ట్ అమ్మాయిలు వాడే పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది? అమ్మాయా ఆంటీయా? నా చెమట కంపే అది. ఏసీలో కూర్చొని వర్క్ చేసేదానికి చెమట దేనికో. ఏం మాట్లాడుతున్నావే? తెలుగు మాట్లాడుతున్నా. ఏ ఇలా మాట్లాడుతుంటే భయంగా ఉందా? చిరాగ్గా ఉంది. ఆఫీస్లో ఎంతమందితో సొల్లేసి ఉంటాడో, ఇంటికి రాగానే చిరాగ్గా ఉందంట. వచ్చాడు కమల్ హాసన్. హాయ్ కీర్తి. వీడి గురించి ఇంకా తెలుసుకోవాలంటే ముందు వీడి ఫోన్ చెక్ చేయాలి. ఏంటి ఏం పెట్టాడు పాస్వర్డ్? వచ్చాడు. కీర్తి, ఎందుకు నా ఫోన్ అన్నిసార్లు ఓపెన్ చేయడానికి ట్రై చేసావు? నేనా? అబద్ధాలు ఆడికి చంప పగులుతుంది. ఏంటి చెప్తా. ఎవరిది? అన్ని దొంగ తిరుగుతాట్లున్నారా నీకు? ఎవరిది? అవును, ఓపెన్ చేశాను. ఏ మీ ఫోన్ నేను ఓపెన్ చేయకూడదా? ఏంటే వంకరగా మాట్లాడుతున్నావు? పైగా అబద్ధాలు కూడా ఆడుతున్నావు. మీరు చెప్పిన అబద్ధాల కన్నా నేను చెప్పిన చాలా చిన్నవిలేండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చూడండి, మనం కరెక్ట్ గా ఉన్నప్పుడు దేనికి భయపడాలి? తప్పుడు పని చేసినప్పుడే కదా జాగ్రత్తగా ఉంటాం. ఫోన్ కి పాస్వర్డ్ పెట్టుకోవడాలు, వాట్సాప్ కి పాస్వర్డ్ పెట్టుకోవడాలు. చూడు, ఇదిగో నా పాస్వర్డ్. అడిగితే చెప్తా, అంతేగాని ఇలా చీప్గా బిహేవ్ చేయకు. నేను చీపా? ఒక చీప్ లిక్కర్ వేస్తే గానీ అర్థం కాలేదు మీరెంత చీప్ అనేది. ఛీ, నాకు నీతులు చెప్తున్నాడు. కీర్తి, మొదలు పెట్టాడు. మనం ఎవరిని ప్లాన్ చేద్దామే? అమ్మాయా అబ్బాయా? మీరెవరితో మాట్లాడుతున్నారండి? నాతోనేనా? ఇంకెవరున్నారా ఇక్కడ? ఇక్కడెవరూ లేరండి, కానీ మీ జీవితంలోనే చాలా మంది ఉన్నారు. కీర్తి, ఛీ, ఏం లవ్ స్టోరీస్ అండి మీవి? అయినా పెళ్లి చూపుల రోజు ఇవన్నీ నాకెందుకు చెప్పలేదు? అంటే ఎందుకు అన్నెసరీగా అని చెప్పలేదు. అన్నెసరీ అనుకున్నారా? చెప్పుంటే బాగుండేదండి. ఇప్పుడు నా జీవితం ఇలా అన్నెసరీ అయ్యుండేది కాదు. ఏం వాగుతున్నావు కీర్తి? నేనేం వాగట్లే. నిన్న తాగి మీరు వాగిన దానికి నాకు ఫ్యూజులు ఎగిరాయి. తాగి వాగేశానా? అర్జెంటుగా కవర్ చేయాలి. అంటే నేనేదో కథలా చెప్పడానికి బాగుందని అలా చెప్పానంతే. ఇప్పుడు నాకు కథలు చెప్పకండి. ఎవరికైనా ఒక గేమ్ ఆడితే అందులో గెలుపు ఓటములుంటాయి. నాకు మాత్రం గొప్ప రియలైజేషన్స్ ఉన్నాయి. అలా కాదురా. అరే నేను చెప్పే చేతియండి. అలా కాదన్నా. చేతియండి. ఇంకా ఎక్కువ చేస్తే మర్యాద దక్క చెప్తున్నా. ఏం కావాలి? అసలేం కావాలి? సెక్సేనా? రా చేసుకో. నేను ఆల్రెడీ చచ్చాను. నువ్విప్పుడేం చేసుకున్నా ఈ 7తోనే. అయినా నీలాంటి వాళ్ళకి చెట్టుకు చీర కట్టినా చాలు మీ కామం చూపించుకోవడానికి. దీనికేగా నన్ను పెళ్లి చేసుకున్నారు. రండి. నీకన్నా పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి కాదు, నీ గురించి మొత్తం తెలుసుకునే మాట్లాడుతున్నాను. ఏంటిది? ఎవరి అమ్మాయి? నా లైఫ్లో నేను కోరుకున్నది కోరుకున్నట్టుగా ఏది ఉన్నా లేకపోయినా నాకొచ్చే హస్బెండ్ మాత్రం మంచివాడై ఉండాలి అనుకున్నాను. కానీ నా లైఫ్లో సీరియస్గా అనుకున్నా ఆ ఒక్క విషయం కూడా మోసపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా?
నేను సీతలా ఉన్నాను కాబట్టే నాకు రాముడు లాంటి భర్త కావాలి అనుకున్నాను. అయినా నేను హానెస్ట్గా ఉన్నప్పుడు నాకు వచ్చేవాడు కూడా హానెస్ట్గా ఉండాలి కదా. అయినా చేసుకునే అమ్మాయి వర్జిన్ అవ్వాలి అని అబ్బాయిలు అనుకునేటప్పుడు వచ్చే మొగుడు పవిత్రంగా ఉండాలని అమ్మాయి కోరుకోవడంలో తప్పేముంది? అయినా ఇన్నాళ్ళు నేను నీతో ఉన్నానని, నువ్వు నా ఒంటి మీద చెయ్యేసావని ఆలోచించుకుంటేనే నా ఒళ్ళంతా తేళ్లు జర్లు పాకుతున్నట్టు అనిపిస్తుంది. అయినా మోసం చేసే వాళ్ళకి ఏం తెలుసు, మోసపోయే వాళ్ళ బాధ. అసలు నిన్నేం మోసం చేశానే? నిజం చెప్పడం తప్ప? హలో మాస్టారు, స్మార్ట్గా యాక్ట్ చేయొద్దు. నిజం చెప్పడం తప్పు కాదు, ఎప్పుడు చెప్పామనేది తప్పు. నేను పవిత్రంగా ఉన్నప్పుడు నా మొగుడు కూడా పవిత్రంగా ఉండాలి అనుకోవడంలో తప్పేముంది? నేను నిజం చెప్పాను కాబట్టి నీకు నిజం తెలిసిందే, లేకపోతే జీవితాంతం సంతోషంగానే బతికేసేదానుగా. అయినా నువ్వు అనుకున్నట్టు ఈ ప్రపంచంలో ఎవరో ఉండరే. ఎందుకుంటారు? నేను లేనా? కవర్ చేయకు. ఒకవేళ లేకపోయి ఉన్నా నేను పెళ్ళే మానేసేదాన్ని. ఒకరితో పడుకొని అది దాచి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం కన్నా ప్రాస్టిట్యూషన్ ఇంకేం లేదు. ఒక విధంగా చెప్పాలి అంటే హానెస్టీగా వ్యభిచారం చేసుకునే వాళ్ళని చేసుకోవడం సుఖం. ఏం మాట్లాడుతున్నావు? ఊరుకుంటుంటే నాటకాలు దొప్పుతున్నావు. ఇప్పుడు నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటే నువ్వు ఇంకో ప్రాస్టిట్యూట్ అవుతావా? అయినా అక్కర్లేదులే, నీకు పెళ్లి కన్నా వ్యభిచారమే బెటర్ అన్నావు కదా, పోయి చేసుకో. ఊరుకుంటుంటే ఎక్స్ట్రాలు చేస్తుంది. ఏ నిజం చెప్పడం తప్పు అయిపోయిందా? సావు ఏదో ఒకటి. చస్తాను. నీలాంటివన్నీ చేసుకున్నాక బ్రతకాలా? ఒకవేళ బ్రతికే ఉన్నా దానికన్నా నీచమేమైనా ఉందా? ఛీ. కీర్తి, మనిషికి సెక్స్ నీడ్ మాత్రమే. కలిసి బ్రతకడానికి సెక్స్ కావాలేమో కానీ బ్రతకడానికి సెక్స్ మాత్రమే కావాలని కాదు. అది జస్ట్ నీడ్ మాత్రమే. కానీ ప్రేమ అలా కాదు. లవ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఐ లవ్ యూ. నువ్వు నా గతాన్ని చూస్తున్నావు, నేను నీతో భవిష్యత్తును చూస్తున్నా. అందుకే నీతో ప్రెసెంట్ చాలా హానెస్ట్గా ఉన్నా. ఇది నిజం కీర్తి. బాగా ఆరితేరినట్టున్నావు అమ్మాయిల్ని మాటల్లో పెట్టి మాయ చేయడంలో. అవునులే, ఎంతైనా బజారోడివి కదా. అమ్మా. ఇంకొక్క దెబ్బ నా ఒంటి మీద పడిందో పీక కోసుకుంటా. ఏంటమ్మా ఇదంతా? మీరు ముందు లోపలికి రండి నాన్న. ఏం జరుగుతుందో ఏంటో. ఎటు సాగాను ఎక్కడో తీరం తెలుసా, ఈ దారిలో కథలెన్నున్నా గతమవుతున్న వరసే పదే పదే. కర్మరా బాబు. నాన్న, ఈయనతో కలిసి ఉండడం నా వల్ల కాదు. నేను మన ఇంటికి వచ్చేస్తాను. ఒక్కసారి ఆలోచించమ్మా. ఇప్పుడు చూస్తే నీకు 3 నెలలు తల్లి. బాగా ఆలోచించాను నాన్న. నేనెంత పద్ధతిగా ఉన్నానో నాకు వచ్చేవాడు కూడా అంతే పద్ధతిగా ఉండాలనుకున్నాను. కానీ నేను మోసపోయాను. ఈ తప్పు నేను ఎవరి మీద వేయాలనుకోవడం లేదు. నేనే భరిస్తాను, నా బిడ్డతో సహా. నాకు డివోర్స్ కావాలి నాన్న.
తొందరపడకు తల్లి, నేను అబ్బాయితో ఒకసారి మాట్లాడి చూస్తాను. ఏంటి బాబు ఇదంతా? మా అమ్మాయి చాలా బాధపడుతుంది. మాయా, నాకు మీ అమ్మాయి పద్ధతి ఏం నచ్చట్లేదు. నేనన్నా పెళ్లి తర్వాత రిలేషన్లో ఉన్నానా? ముందేగా. సరే, పెళ్లికి ముందు చెప్పకపోవడం నా తప్పే. అలాంటి రోజు నాకేంటి టార్చర్? ఏ పని చేసినా అనుమానిస్తుంది. ఒకవేళ నేను కూడా మీ అమ్మాయిని అలానే అనుమానిస్తే? అంటే నా పెంపకంలో ఏమైనా తప్పుందంటావా? అంటావా ఏంటి? ఉంది. చూడండి నాన్న ఎలా మాట్లాడుతున్నాడో. చూడు సాయ్, మా అమ్మాయి కరెక్ట్గానే ఉంది, నువ్వే కరెక్ట్గా లేవు. మా అమ్మాయికి మళ్ళీ పెళ్లి చేయకపోయినా నా దగ్గర ఉంచుకుంటాను, ఉంచుకో. కానీ నీలాంటి వాడి దగ్గర మాత్రం పంపను. అయినా ఇప్పటి వరకు నా కూతుర్ని కొట్టే అవసరం నాకే రాలేదు. అలా పెంచాను నేను. సిచ్యువేషన్ కొట్టేంతవరకు వచ్చిందంటేనే అర్థం చేసుకోవాలి మీ అమ్మాయి ఎంత మితి మీరిపోయిందా అని. మితిమీరిపోయింది నేను కాదు, నువ్వు. నాన్న మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. సరే అమ్మా. నీకు మా నాన్న కాదు, నేనిస్తా కరెక్ట్ ఆన్సర్. మార్చలేని గతం మన భవిష్యత్తుని ఇంతలా మారుస్తుందనుకోలేదు. నేనెప్పుడు నిన్ను మోసం చేయాలనుకోలేదు. నీతో నిజాయితీగానే ఉందామనుకున్నా. జరిగింది జరిగినట్టు చెప్తే కాస్త తేలిక పడతాననుకున్నా. మన బంధం ఇంకా గట్టి పడుతుంది అనుకున్నా. కానీ నాకేం తెలుసు నిజాయితీకి బహుమానం విడిపోవడం అని. మన బంధం ఏమచ్చలేని ఫుల్ మూన్లా ఉండాలనుకున్నా. అందుకే ఏదీ దాచకుండా చెప్పాను. చెప్పిన గతాన్ని నమ్మి నన్ను వదులుకుంటావో, మారి నీ ప్రేమలో ఉన్న ఈ ప్రస్తుతాన్ని నమ్మి నాతో ఉంటావో నీ ఇష్టం. నాకు నిన్ను ఇష్టపడ్డం మాత్రమే తెలుసు కీర్తి. మోసం చేయడం రాదు. నాకైతే ఇష్టం లేదు. ఇక నీ ఇష్టం. గుడ్ బై. ఎటు సాగాను ఎక్కడో తీరం తెలుసా, ఈ దారిలో కథల